ఈరోజు మనం నిర్మించు తలంపులు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో మనం ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో అవకాశాలు, సవాళ్లు, మలుపులు, స్నేహితులు, బంధాలు మనకెదురవుతాయి. ప్రతి అవకాశమూ మనకు మంచిది కాదు. వాటిలో కొన్ని మాత్రమే దేవుని ప్రణాళికలో ఉంటాయి. మీరు దేవుణ్ణి ప్రార్థనలో అడిగితే ఆయన మీకు కొత్త అవకాశాలను చూపిస్తారు. మనం ఆయన్ని నమ్మినప్పుడు ఆయన మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు మనపై ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అందుకే మీరు ఏమాత్రం భయపడకుండా ఆయనపై నమ్మకం ఉంచండి. మనం చేసే ప్రతి పనిలోనూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు ఉన్న ప్రణాళికలు చాలా ముఖ్యం, కాని మన తండ్రికి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. వాటిని మనం ప్రార్థనలో అడిగినప్పుడు ఆయన మనకు సరైన మార్గాన్ని చూపిస్తారు. నిర్మాణాత్మకమైన తలంపులతో మనం ముందుకు సాగాలి. కొన్నిసార్లు మనం భయపడుతూ మనపై మనమే నమ్మకం కోల్పోతాం. కాని మన దేవుడు మనకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆయన మనతో ఉంటారు. ఈ రోజు నుండి మనం ఏ పని చేయాలనుకున్నా, ఏ ప్రణాళికలు వేసుకున్నా ముందుగా ఆయనతో మాట్లాడుకుందాం. ఆయన మన తలంపులను, ప్రణాళికలను ఆశీర్వదిస్తారు. వాటిని ఫలవంతం చేస్తారు. అందుకే భయపడకండి, నిశ్చింతగా ఉండండి. ఆయనకు మన గురించి తెలుసు. ఆయనకు మన భవిష్యత్తు గురించి తెలుసు. ఆయన మనలను సరైన మార్గంలో నడిపిస్తారు. ధన్యవాదాలు.